తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు గనుక ఆయనకు యేసు అని పేరు పెడతావు అన్నాడు దేవదూత. యేసు అంటే రక్షకుడు అని అర్థం. యేసు నామం ఎంతో మధురం. రక్షకుని పేరు యేసు. సర్వమానవత, సమస్త మానవులు పాపములో పడి ఉండగా దేవుడు ఈ లోకంలో జన్మించాడు. ఈయనే యేసు. యేసునామమందే మానవులకు రక్షణ ప్రాప్తిస్తుంది. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనంలో అపొస్తలుడైన పేతురు ఇదే మాట గట్టిగా నొక్కి చెప్పాడు. మరెవని వలన రక్షణ కలగదు? ఈ నామముననే, అనగా యేసు నామముననే మనము రక్షణ పొందాలి. ఆకాశము క్రింద మనుష్యులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. శ్రోతలు వింటున్నారా? ఇక్కడ గబ్రియేలు దూత అంటున్నాడు, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు అంటూ ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికింది నెరవేరునట్లు ఇదంతా జరిగింది. ప్రియశ్రోతలు, ఈ యేసు ఎవరనుకున్నారు? ఈయన చారిత్రాత్మకమైన వ్యక్తి మాత్రమే కాదు, పాత నిబంధనలోని ప్రవచనముల నెరవేర్పు ఆయనే. పాత నిబంధనలో యేసు ప్రభువును గురించి దాదాపుగా 300 ప్రవచనాలున్నాయి. అవన్నీ తూచా తప్పకుండా నెరవేరాయి. ఇతర సువార్తికుల కంటే మత్తయి ఎక్కువగా పాత నిబంధన ప్రవచనాలను పేర్కొన్నాడు. క్రీస్తు జీవిత చరిత్రనే కాదు, దేవుని ప్రవచనాలు యేసు జీవితంలో ఎలా నెరవేరాయో మత్తయి సువార్త తేటగా చూపుతుంది. 2 కొరింథీ 1వ అధ్యాయం 20వ వచనం అన్నట్లు, దేవుని వాగ్దానాలు ఎన్ని అయినా అన్నీ క్రీస్తునందు అవును అన్నట్లే ఉన్నాయి. మన అనుదిన జీవితంలో దేవుడు మనకిచ్చే వాగ్దానాలలో ఏ ఒక్కటీ వీగిపోదు, నిరర్ధకం కాదు. మన దేవుడు ఎప్పుడూ మాట తప్పడు. దేవుని ప్రతి వాగ్దానం ఎప్పుడో ఒకప్పుడు మన జీవితంలో తప్పకుండా నెరవేరుతుంది. అయితే మనకు విశ్వాసముండాలి. ఆయన వాక్యానికి మనం విధేయులమై ఉండాలి. ఆయన సమయం కోసం కనిపెట్టుకొని ఉండాలి. ఈ విధంగా మనము దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోగలుగుతాము. కన్యక గర్భం ధరిస్తుంది, కుమారుణ్ణి కంటుంది. ఈ ప్రవచనాన్ని యెషయా ప్రవక్త యేసు పుట్టుకకు కొన్ని 100 సంవత్సరాలకు ముందే పలికాడు, ప్రవచించాడు. దేవుడు మానవుణ్ణి పెంచి పోషించి పెద్దవాణ్ణి చేస్తే అతడు దేవుని మీద తిరుగుబాటు చేశాడు, తిరగబడ్డాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు తన ఆశాభంగాన్ని వ్యక్తం చేస్తూ అన్నాడు, ఎద్దు తన కామందును ఎరుగును, గాడిదె తన స్వంత దారుని దొడ్డిని తెలుసుకుంటుంది, గాని నా ప్రజలు వివేచించరు, వారికి తెలివి లేదు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో గొప్ప ప్రవచనం పలికాడు. దానినే మత్తయి తన సువార్తలో ఇక్కడ పేర్కొంటున్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22, 23 వచనాలు. ఇదిగో వినండి, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు అంటూ ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇది జరిగింది. ఇమ్మానుయేలు అనే పేరుకు భాషాంతరంలో దేవుడు మనకు తోడు అని అర్థం. శ్రోతలు గమనించండి, 21వ వచనంలో యేసు అనే పేరు పెడతావు అని ఉంది. 22వ వచనంలో ఇమ్మానుయేలు అని పేరు పెడతావని కూడా ఉంది. యేసు అనే నామధేయానికి అర్థం రక్షకుడు. క్రీస్తు అనేది ఆయన బిరుదం. క్రీస్తు అంటే అభిషిక్తుడు. ఈ 2 పేర్లు కాకుండా ఆయనకు మరో నామమున్నది, ఇమ్మానుయేలు, అనగా దేవుడు మనకు తోడు. యేసుక్రీస్తు ఎప్పుడైనా ఇమ్మానుయేలు అని సంబోధించబడ్డాడా అంటే లేదు అనే చెప్పాలి. ఆయనను యేసు అనే పిలుస్తాము. అదే ఆయన పేరు. ఆయన రక్షకుడై ఉండి తన ప్రజలను వారి పాపము నుండి రక్షిస్తాడు. అందుకే ఆయనకి యేసు అని పేరు పెట్టాడు. యేసు అనగా పాపముల నుండి రక్షించేవాడు. అయితే ఒక ప్రశ్న, ప్రియశ్రోత, ఆ యేసు
నీ పాపములను క్షమించాడా? నీవు రక్షించబడ్డావా? ఇంకా నీవు రక్షణానుభవం లేకుండా ఉంటే ఇప్పుడే ఈ క్షణమే తీర్మానం చేసుకో. ఇదే మా మనవి. ఆయన నీకు యేసుమాత్రం క్షమించాడా? నీవు రక్షించబడ్డావా? ఇంకా నీవు రక్షణానుభవం లేకుండా ఉంటే ఇప్పుడే ఈ క్షణమే తీర్మానం చేసుకో. ఇదే మా మనవి. ఆయన నీకు యేసు మాత్రమే కాదు, ఇమ్మానుయేలు, నిన్ను రక్షించడమే కాదు, నీకు సదాకాలము తోడై ఉండే దేవుడు. నీవు ఒంటరిగా ఉన్న వ్యక్తివి కాదు. నీ భర్త లేక నీ భార్య నిన్ను విడిచినా, నీ తల్లిదండ్రులు నిన్ను మరచినా, నీ పిల్లలు నీ వృద్ధాప్యంలో నిన్ను మరచినా, నీ ప్రియ స్నేహితులు నిన్ను విడిచిపెట్టినా, యేసుక్రీస్తు నీకు తోడుగా ఉన్నాడు. ఒంటరివైన నీ కోసం, నీలాంటి ప్రతి ఒక్కరి కోసం ఇమ్మానుయేలుగా తోడై ఉండడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నీ జీవితయాత్రలో ఆయన నీకు తోడై ఉంటాడు. నీ జీవిత పోరాటంలో ఆయన నీకు తోడుగా ఉన్నాడు. జీవిత సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉండగా ఆయనే నీకు తోడు. నీవు భయపడుతూ ఉన్నప్పుడు నేనున్నాను అంటూ అభయమిస్తాడు. నీకు ధైర్యం గొలిపే వాగ్దానాలిస్తాడు. అనారోగ్యంలో, ఇబ్బందులలో, రణాలు, రుణాలు, పూచీలు, పేచీలలో నమ్మకమైన దేవుడు నీకు తోడు. సర్వకాల సర్వావస్థల్లో నిన్ను విడువక, ఎడబాయక నిలిచే మంచి స్నేహితుడు ఆయన ఒక్కడే. నీ విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేవాడు ఆయనే. ఇదిగో, యుగ సమాప్తి పర్యంతము సదాకాలము నీతో ఉన్నాను.